నమస్తే, మీరు చూస్తున్న న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిరుగుబాటుకు రెడీ అయ్యారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేతను తక్షణమే తొలగించి సస్పెండ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన పున్నా కైలాష్ నేతపై గత వ్యాఖ్యలను కారణంగా చూపుతూ క్రమశిక్షణ చర్యలు కోరుతున్నారు. అయితే డీసీసీ నియామకం ఢిల్లీ స్థాయిలో జరిగిందేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో కోమటిరెడ్డి అనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఈ రాజకీయ రగడ ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. సర్పంచ్ ఎన్నికల బహిష్కరణనే బీఆర్ఎస్ కు బెటరా? తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గ్రామ స్థాయిలో స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 90% పైగా పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పోటీ చేయడం కంటే అక్రమాల పేరుతో ఎన్నికలను బహిష్కరించడమే రాజకీయంగా సేఫ్ ఆప్షన్ గా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. లేకపోతే గ్రామ స్థాయిలో పార్టీ బలహీనత బయటపడే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ గెలుపు పోరా లేక బహిష్కరణ బాట? ఫైనల్ డెసిషన్ ఏంటో వేచి చూడాల్సి ఉంటుంది. ఏపీలో అన్ని పోలీస్ స్టేషన్స్ కు కొత్త వాహనాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతిలో ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో నేర నియంత్రణలకు టెక్నాలజీ వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరు మరింత మెరుగుపడాలని ఆదేశించిన హోంమంత్రి అనిత త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం వచ్చిపోయింది కదా అంటూ జగన్ ట్రేడ్ మార్క్ హామీపై చర్చ జరుగుతుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వచ్చిన వారంతా తమ సమస్యలు వివరించగా త్వరలో మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడే అన్ని పరిష్కారం అవుతాయన్న హామీతోనే సమాధానం ఇచ్చారు. అయితే వ్యక్తిగతంగా సమస్యపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు డబ్బుల పంపిణీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో సాయంపై సందేహాలు తలెత్తుతున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక అరటి రైతుల సమస్యలపై జగన్ స్పందన సాయం ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. నిన్న ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ రోజు సంపూర్ణ విశ్వం రామమయమైంది. నేటితో రామ భక్తుల సంకల్పం సిద్ధించింది. ఈ వైభవం మరో 500 ఏళ్ల పాటు కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు, జాతీయ సంస్కృతి పునర్వికాసానికి ప్రతీక అని ఆయన చెప్పారు.